కురుమూర్తి CIT జిల్లా కార్యదర్శిని. ఒకటి, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో 5 చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ 5 చట్టాల్లో అత్యంత దుర్మార్గకరమైనటువంటిది ప్రధానంగా లేబర్ కోడ్లు. అంటే గతంలో బ్రిటిష్ వాడి కాలంలో సంఘం పెట్టుకునే హక్కు, సంఘం ఏర్పాటు చేసుకునే హక్కు, పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు బ్రిటిష్ వాడు కల్పించిండు. మరి బ్రిటిష్ వాడు కల్పించినటువంటి ఈ హక్కులను ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం సమ్మె చేసే హక్కు లేదు, పోరాడేటువంటి హక్కు లేదు, బేరసరాలటువంటి హక్కు లేదు. ఈ రకంగా మొత్తం సంఘాలను నిర్వీర్యం చేసే రకంగా ఈ దేశంలో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చింది. అంటే ఈరోజు కనీస వేతనాలు అడిగే హక్కు లేదు, కనీస వేతనాలు అమలు చేసేటువంటి పరిస్థితి దేశంలో లేదు. సుప్రీంకోర్టు చెప్పింది ప్రతి కార్మికుడు 26,000 కనీస వేతనాల చట్టం ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి. కానీ ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటు పరం చేయడం, సహజ వనరులను ప్రైవేటు పరం చేయడం, చివరికి రైల్వేను, బొగ్గులను, తర్వాత విమానయానాన్ని మొత్తం సమస్తం కార్పొరేట్ శక్తులు కట్టబెట్టే రకంగా చర్యలు తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా రైతు వ్యవసాయ కార్మిక సంఘాలను కలుపుకొని, ట్రేడ్ యూనియన్లు కలుపుకొని CIT దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని నిర్ణయించింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యపరిచే రకంగా VBG రామ్జీ అనేటువంటి దేవుడి పేరు వచ్చే రకంగా గాంధీ మహాత్ముని పేరుతో వచ్చే ఈ చట్టాన్ని మార్పు చేయడం అంటే గాంధీని గాడ్సే గుడులు కట్టే రకంగా, గాడ్సేకి ఈరోజు దేశంలో పట్టం కట్టే రకంగా బీజేపీ వ్యవహారం చేస్తూ ఉంది. కాబట్టి ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, రైతులకు ఈరోజు 3 రైతు చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఇట్లాంటి దాంట్లో మేము సమ్మె చేయబోతాము. ఈ సమ్మెను జయప్రదం చేయాలని దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలను, రైతు సంఘాలను, వ్యవసాయ కూలి సంఘాలను కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.